కొరుటూరు కాటేజెస్ ఓ అందమైన చోటు. మనసుకు హాయిని కలిగించే ప్రకృతి అందాలు, ఎన్నిసార్లు చూసినా తనివి తీరని పాపికొండల సొగసులు. పొద్దున్నే కొండల చుట్టూ నది మీద పొగమంచు కప్పుకొనుంది. దివి నుంచి భువికి దిగి వచ్చిన మేఘాలు. గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు 8:20. బ్రేక్ఫాస్ట్ టైం. మేము పాపికొండల దగ్గరికి అడవిలోంచి ట్రెక్కింగ్ చేయబోతున్నాం. అందుకే కాస్త తొందరగా బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసాం. ఇది టిపికల్ తెలుగు టిఫిన్, ఇడ్లీ, ఉప్మా. ఇంకా ఇంతకన్నా సింపుల్ బ్రేక్ఫాస్ట్ మేము వెతికినా దొరక్కపోవచ్చు. టీని డైనింగ్ ఏరియాలో కాకుండా కాటేజ్ దగ్గరికి పంపించారు. ఎదురుగా మనకు కనపడుతున్నది పాపికొండల్లోని ఒక పర్వతం. సరిగ్గా అక్కడికే మేము వెళ్ళేది. ఈ పచ్చని సొరంగంలో నుంచే దారి. నా అదృష్టం బాగుంది, కాలు జారి కింద పడలేదు. చుట్టుపక్కల ఉన్న అడవుల్లో, అది దట్టమైన ప్రాంతంలో పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు లాంటి వైల్డ్ లైఫ్తో పాటు 250 రకాల పక్షులు నివసిస్తున్నాయి. ఎప్పుడో మనం కొన్ని కళలు కంటుంటాం, అవి ఎప్పుడో కొంతకాలానికి నెరవేరుతుంటాయి. అలాంటిది ఒకటి నేను ఈ పాపికొండలకి రావటం. నాకు తెలిసి దాదాపుగా 30-35 సంవత్సరాల నుంచి పాపికొండల గురించి వింటూ రావటం, తర్వాత ఇక్కడికి రావాలని అనుకోవటం. కానీ అదేదో టైం రావాలంటారు. ఆ టైం వచ్చే వరకు ఏది కూడాను మనకు జరగదు. ఈ పాపికొండలకి రావటం, ఈ అద్భుతమైన నేచర్ని చూడటం నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మా గైడ్ ఏదో చెప్తున్నాడు నాకు. ఏది? కాజునా? మీకు దూరంలో గోదావరి నది కనపడుతోంది కదా. రేపు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక వాటర్ ఇక్కడి వరకు వస్తుందని మార్కింగ్. ఈ రాయి ఆ నీళ్ళు ఎక్కడి వరకు వస్తాయని చూపిస్తోంది. దూరంలో కనపడుతున్న పాపికొండల్లోని ఒక పర్వతం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటి దగ్గర వరకు ట్రెక్ చేయబోతున్నాం. సినిమాల్లో దయ్యం సీన్లు ఇలాంటి చెట్ల దగ్గరే తీస్తుంటారు కదా. అమావాస్య రాత్రి ఇలాంటి చెట్టు దగ్గరికి రాగలుగుతారా? కామెంట్స్లో తెలియచేయండి. చెట్టు భయంకరంగా కనిపించడం కోసం స్పెషల్ లైటింగ్ చేసి పొగబెడతారు. దాంతో మనకు భయం కలిగేలా చేస్తారు. ఈ పర్వతం మీదికి ట్రెక్ చేయొచ్చంట. పైకి చేరుకున్నాక మళ్ళీ మైదానం లాంటి భూమి ఉంటుందంట. కానీ బాగా కష్టపడాలి పైకి చేరుకోవటానికి. మనం పడవలో ప్రయాణం చేసేటప్పుడు ఈ పర్వతం పక్క నుంచే ప్రయాణం చేస్తాం. ఒక్కసారి ఈ చెట్టును చూడండి. నగరాల్లో ఉంటున్న వాళ్ళకి ఇలాంటి చెట్లు చూసే అవకాశం ఉండదు. ఇదివరకు చుట్టూ ఉన్న గ్రామాల్లో
గిరిజనులు నివసిస్తున్న రోజుల్లో కుర్రాళ్ళందరూ ఇక్కడ క్రికెట్ ఆడేవారంట. పోలవరం ప్రాజెక్టు వల్ల చాలా గ్రామాలు, ఊర్లు నీళ్లలో మునగబోతున్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం ముంపుకి గురవుతున్న ప్రజలందరికీ పునరావాసం కల్పించింది. అయితే కొంతమంది మాత్రం ఇంకా వాళ్ళ ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళలేదు. ఎవరికైనా వాళ్ళు ఎంతో కాలంగా ఉంటూ వస్తున్న ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళాలంటే ఎంతైనా ఇబ్బందే కదా. మేము ఆ కొండల్లోంచే ఇక్కడికి వచ్చాం. తిరిగి అక్కడికే బయలుదేరాం. ఇది ఒక అందమైన అనుభూతి. హైదరాబాదులో పిచ్చెక్కించే హార్న్ మోతలు, హైవే ట్రాఫిక్ శబ్దాలు విని విని ఇక్కడ ఎలాంటి శబ్ద కాలుష్యం లేకపోవడం మనసుకి ఎంతో హాయిని కలిగిస్తోంది. దారిలో కాజు, మామిడి, చింత చెట్లు, అంజీర్ చెట్లను చూశాం. నా ఫ్రెండ్ రాజా గాంధీ అవతారం ఎత్తాడు. పాపం నా కర్ర కూడా మోస్తున్నాడు. అద్దంలా ఉన్న గోదావరి ఏమాత్రం నీళ్లలో అలజడి లేదు. పాపికొండల్ని మరింత దగ్గరగా వేరే కోణంలో అందంగా మీకు చూపించడం కోసం నదీ ప్రవాహం దగ్గరికి మెట్లు దిగొచ్చాను. తిరిగి మా కాటేజ్కి వచ్చేసాం. ఎదురుగా కనపడుతున్న కొండ దిగువకే వెళ్ళొచ్చింది. అప్ అండ్ డౌన్ 3 కిలోమీటర్లు. వచ్చే వారం పాపికొండల సిరీస్లోని చివరి ఎపిసోడ్లో పాపికొండల మరిన్ని అందాలు, మా హైదరాబాద్ తిరుగు ప్రయాణం వయా భద్రాచలం విశేషాలు మీకు అందిస్తాను. ఏమాత్రం మిస్ అవ్వకండి. మళ్ళీ కలిసేంత వరకు గుడ్ బై, టేక్ కేర్.